దేశాయ్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 4 ఏళ్ల క్రితమే విడాకులిచ్చి ఆనా అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఇంకా రేణునే పవన్ భార్యగా భావిస్తూ వదినా అంటూ ఆప్యాయంగా పిలుస్తున్నారు పవన్ ఫ్యాన్స్. అయితే ఇప్పటికే ఈ విషయంపై పలుసార్లు అభిమానులకు రేణు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అభిమానులు మాత్రం రేణునే వదినగా భావిస్తున్నారు. దీంతో తాజాగా అభిమానులను నొప్పించకుండా రేణు తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఓ సందేశాన్ని అందించింది. ఇందులో రేణు దేశాయ్ ఏం తెలియజేసిందంటే, అందరికీ నమస్కారం. 4 ఏళ్లుగా ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి వరుసగా అభ్యర్థనలు, విన్నపాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. నేను నా ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ఇవి ఆగడం లేదు. అందుకే మరోసారి చాలా స్పష్టంగా నా అభిప్రాయాన్ని చెప్పడానికి ఈ క్రింది పోస్టు పెడుతున్నాను. మిత్రులు, నా శ్రేయోభిలాషులు అందరికీ నమస్కారం. మీరు నిరంతరం నా పట్ల చూపిస్తున్న ప్రేమ అభిమానాలకు, నాకు అందిస్తున్న సహాయ సహకారాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా వ్యక్తిగత జీవితం గురించి మీ అందరికీ ఓ విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. కళ్యాణ్ గారు 4 ఏళ్ల క్రితం ఆనాను పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక చక్కటి కూతురు కూడా ఉంది. ఆయన వివాహ బంధాన్ని, ఆయన కుమార్తెకు జన్మనిచ్చిన తల్లిని గౌరవిస్తూ నేను మీకు చేసుకునే విన్నపం ఒక్కటే. నేను కళ్యాణ్ గారు తిరిగి ఏకం కావాలని మీరు పదే పదే కోరుకోవద్దు. దయచేసి ఒక విషయం మీరంతా అర్థం చేసుకుని ఆమోదించాలి. అదేంటంటే, కళ్యాణ్ గారి భార్య ఆనా, నేను కాదు. ఒకటి మాత్రం నిజం, ఆయన నా పిల్లలకు తండ్రి. నేను ఆయన మంచి స్నేహితులం మాత్రమే. కానీ మేమెప్పటికీ తిరిగి భార్యాభర్తలం కాలేము. ఈ సత్యాన్ని నేను మనసా వాచా కర్మన అంగీకరిస్తున్నాను. మీరు కూడా ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నన్ను తిరిగి కళ్యాణ్ దగ్గరికి వెళ్లమని మాటిమాటికి మీరు కోరడం సబబు కాదని గుర్తించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరో వైవాహిక బంధంలో ఉన్న ఆయన దగ్గరకు తిరిగి వెళ్లడం అసమంజసం, అసాధ్యం, అర్ధరహితం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఈ విషయమై ఎలాంటి ఇబ్బందులు కలిగించే ఒత్తిడితో కూడిన కోరికలేవి మీ వద్ద నుండి ఎదురుకావని ఆశిస్తున్నాను. ఎంతో నిజాయితీతో మనస్ఫూర్తిగా మీకు నేను చేసిన ఈ విన్నపాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటారని, ఎప్పటిలా మీ నిర్మలమైన స్నేహ వాత్సల్యాలను అందిస్తారని కోరుకుంటున్నాను అంటూ తెలియజేయడంతో పాటు తనను పవన్ దగ్గరికి తిరిగి వెళ్లమంటూ మెసేజ్లు పెట్టిన వారిని, పోస్టులను కూడా జత చేసింది. మరి ఇప్పటికైనా రేణు మనసును అర్థం చేసుకుని ఆమెను అభిమానులు డిస్టర్బ్ చేయకుండా ఉంటారో లేదో చూడాలి. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.